తెలంగాణలో ఎంసెట్ టెట్ వాయిదా పడ్డాయి. ప్రైవేట్ విద్యా సంస్థల సహాయ నిరాకరణతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటు విద్యా సంస్థల తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. విజిలెన్స్ తనిఖీలను మాత్రం ఆపేది లేదని ప్రకటించారు. తనిఖీల వివాదం కీలక పరీక్షల వాయిదాకు దారితీసింది. మే 1న జరగాల్సిన టెట్, మే 2న జరగాల్సిన ఎంసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తనిఖీలు ఆపకపోతే పరీక్షల నిర్వహణకు సహకరించబోమన్న విద్యాసంస్థల జేఏసీ హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకుంది. మే 20లోగా ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పర్యవేక్షణలోనే వీటిని నిర్వహించాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షలను బహిష్కరించాలన్న ప్రైవేటు విద్యాసంస్థల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటి బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదన్నారు. తనిఖీలు జరిగి తీరతాయని స్పష్టం చేసిన ఆయన విజిలెన్స్ ఆధ్వర్యంలోనే ఈ దాడులు చేస్తామన్నారు. తనిఖీలు జరపకపోతే విద్యాసంస్థల్లో ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్నది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బోగస్ విద్యా సంస్థల్ని ఏరివేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. విద్యా వ్యవస్థను నీరుగారుస్తుంటే చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు సీఎం. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పరిస్థితిని చూసి చెల్లించిపోయానని, దానిపై విచారణకు ఆదేశించానని చెప్పారు. ఈ తనిఖీల్లో అనేక సంస్థలు భాగస్వాములుగా ఉంటాయని, బిట్స్, పిలాని, IIIT వంటి సంస్థలు థర్డ్ పార్టీగా ఉంటాయని ప్రకటించింది ప్రభుత్వం. సీఎం సీరియస్ కావడంతో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సిందే.